ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కుమార్ చందన ఎక్స్లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. విక్రమ్-1 కక్షలోకి చేరిన తర్వాత తన మొదటి కాల్ నాన్నకే వెళ్ళిందని, అప్పుడు ఆయన ఏడుపు శబ్దం మాత్రమే వినిపించిందని పవన్ కుమార్ చెప్పుకొచ్చారు. తనతో ఒక్క మాట మాట్లాడలేదని, ఆ క్షణంలో ఆయన చెప్పలేని ప్రతి మాట ఆ మౌనంలోనే అర్థమైందన్నారు. విక్రమ్-1 కక్షలోకి చేరినప్పుడు తన ఉద్వేగాలను వ్యక్తం చేయలేనని, కానీ తన నాన్న గురించి షేర్ చేసుకుంటుంటే మాత్రం కన్నీళ్లు ఆగడం లేదంటూ సీఈఓ పవన్ కుమార్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. నా గురించి మా నాన్న పెద్ద కలలే కన్నారని పవన్ కుమార్ చందన అన్నారు. ఎన్నడూ ఆశ వదలకుండా తన ప్రయాణం ఈ స్థాయికి చేరే వరకు అండగా ఆయన నిలిచారని అన్నారు. 8వ తరగతి వరకు పాస్ మార్కులే వచ్చేవని, అలాంటి తాను ఐఐటీలో సీటు తెచ్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ కక్షలోకి చేరడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన 3వ దేశంగా భారత్ నిలవడంలో భాగమవుతానని అనుకోలేదన్నారు. కానీ వాళ్ళ నాన్నకు తనపై ఉన్న నమ్మకమే వీటిని సాధ్యం చేసిందంటూ థ్యాంక్ యూ డాడ్ అని ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పిల్లల కోసం గొప్ప కలలకంటూ వారికి అండగా నిలిచే ప్రతి తండ్రికి తన అభినందనలు అంటూ విద్యార్థి దశ నుంచి ఎదుర్కొన్న ఒడిదొడుకులను పవన్ పంచుకున్నారు. అలాగే తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.